నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే ఒకప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం అంటే కొడాల నానితో పాటు వైసీపీ పేరు కూడా వినిపించేది. ఒకప్పుడు వైసీపీ జెండా కట్టిన వారు ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేశారు. అసలు వైసీపీ జెండా పట్టుకునేవారు అక్కడ కరువయ్యారంటున్నారు. గుడివాడలో కొడాల నాని వైసీపీలోకి రాకముందు నుంచి మండలి హనుమంతరావు ఆయన పరివారం సహా పలు మండలాల నాయకులు ఆ పార్టీకి అండగా ఉన్నారు. తర్వాత కొడాల నాని విజయంలోనూ వీరు కీలక పాత్ర పోషించారు. గతంలో మండలి హనుమంతరావు కాంగ్రెస్లో ఉండగా వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆయన కాంగ్రెస్ను వీడి వైసీపీ బాట పట్టారు. ఇక కొడాల నాని అంచెలుగా జగన్కు వీరాభిమానని కూడా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం నాని యాక్టివ్గా లేకపోవడంతో వైసీపీ పరిస్థితి కూడా దారుణంగా తయారైంది. ఎమ్మెల్యేగా రాము స్థానిక సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయడం వంటివి హనుమంతరావును టీడీపీకి చేరువ చేశాయి. తాజాగా వినిపిస్తున్న మాట ఏంటంటే రాబోయే ఎన్నికల్లో కొడాల నానికి సీటు గల్లంతే అంటున్నారు. గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాల నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీలకు సంకట పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వంలో ఒక రేంజ్లో హవా చలాయించిన వీరిద్దరికీ టైం బాగోలేదా అంటే అవునని అంటున్నారు. మాజీ మంత్రి కొడాల నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీల తీరు వైసీపీ అధినేత జగన్కి అసలు నచ్చటం లేదంటూ వార్తలు కూడా వచ్చాయి. యాక్టివ్గా లేకుండా హైదరాబాద్లో కూర్చుంటే ఎలా, మీ నియోజకవర్గాల్లో వేరే వారిని చూసుకోవాలా అని జగన్ వార్నింగ్ ఇచ్చాడనే వార్తలు కూడా ఒక పక్క హల్చల్ చేస్తున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో చక్రం తిప్పిన వీరిద్దరిపైన జగన్ ఎందుకు సీరియస్ అయ్యారో అని అంతా ఆరా తీస్తున్నారు. ఒకప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ను టార్గెట్ చేస్తూ చెలరేగిపోయిన వల్లభనేని వంశీ, కొడాల నానికి కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే చుక్కలు కనిపిస్తున్నాయి. వంశీని ఇప్పటికే పలు కేసుల్లో అరెస్ట్ చేసి జైలు పాలు కూడా చేసింది. చావు తప్పి కన్నులట్టపోయిన విధంగా జైలు నుంచి విడుదలైన వంశీ గన్నవరంలో అంత యాక్టివ్గా ఉండటం లేదు. కొడాల నాని కూడా గుండె ఆపరేషన్ చేయించుకుని వివిధ కేసుల్లో అరెస్టు నుంచి తప్పించుకున్నారు. హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటూ అప్పుడప్పుడు వివిధ ఫంక్షన్లో మాత్రమే ఆయన కనిపిస్తున్నారు. ఇటు వల్లభనేని వంశీ కూడా హైదరాబాద్లో ఉంటున్నారు. వీరిద్దరు నియోజకవర్గాలు గుడివాడ, గన్నవరంలో వైసీపీ పరిస్థితి నానాటికి దారుణంగా తయారైంది. కూటమి సర్కార్లో టీడీపీ ఎమ్మెల్యేలు దూకుడుగా వ్యవహరిస్తుండగా అదే నియోజకవర్గాలకు చెందిన కొడాల నాని, వంశీ ఇద్దరూ హైదరాబాద్కే పరిమితం అవుతున్నారు. దీనిపైనే జగన్ వీరిద్దరిపైన ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తుంది. కూటమి ప్రభుత్వంపై నిరసనలకు పిలుపునిచ్చిన ఈ ఇద్దరు నేతలు అంతగా స్పందించడం లేదు. వీరిద్దరి నిర్లక్ష్యం కారణంగా గుడివాడ, గన్నవరంలో వైసీపీకి దిక్కు లేకుండా పోతుందని అంటున్నారు. మీరిద్దరూ పార్టీలో ఉంటారా లేక వేరే వారిని చూసుకోమంటారా అని జగన్ డెడ్ లైన్ విధించాడని ఒక పక్క ప్రచారం కూడా సాగుతుంది. కూటమి సర్కారు పెడుతున్న కేసుల భయంతో మరికొందరు వైసీపీ నేతలు కూడా నియోజకవర్గాలకు దూరంగా ఉండటం జగన్కి అసలు నచ్చటం లేదు. రాబోయే రోజుల్లో యాక్టివ్గా లేకపోతే కొత్త ఇన్ఛార్జీలు నియమించుకుంటారని జగన్ ఖరాఖండిగా చెప్పడంతో వీరికి అసలు దిక్కు తోచడం లేదంటున్నారు. అయితే వైసీపీ అధినేత జగన్ చేసిన ఈ హెచ్చరికలు క్షేత్రస్థాయిలో వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయనే టాక్ కూడా వినిపిస్తుంది. వీళ్లను కాదని కొత్త వారికి బాధ్యతలు ఇస్తే వైసీపీకి లాభమా నష్టమా అన్నదే ఇప్పుడు చర్చ జరుగుతుంది. గుడివాడలో నాని, గన్నవరంలో వంశీలను మించిన ప్రత్యామ్నాయం వైసీపీలో లేదు. వీళ్ళిద్దరూ ప్రత్యామ్నాయాలను తయారు చేయలేరు. ఎందుకంటే రెండు చోట్ల మాకంటే తోపులు ఎవరూ లేరు అనే ధోరణితో ఇన్నాళ్ళు పనిచేశారు. మా తర్వాతే ఎవరైనా అనేవారు. ఈ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ ఓట్ బ్యాంకు కంటే నాని, వంశీల వ్యక్తిగత ఓటు బ్యాంకే బలంగా ఉంటుంది. ఇక్కడ ఏ దందాలు చేసినా ద్వితీయ శ్రేణి నేతలకు వాటాలు వెళ్ళేవి. దశాబ్దాలుగా వీరిద్దరూ తమ నియోజకవర్గాల్లో ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నారు. వీరి నీడలో మరో నాయకుడు ఎదిగే అవకాశం కూడా రాలేదు. ఇప్పుడు హఠాత్తుగా వీళ్లను పక్కన పెడితే
ఆ ఖాళీని భర్తీ చేసే సత్తా వైసీపీ నేతల్లో ఉందా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. పార్టీ ఘోరమైన ఓటమి నేపథ్యంలో బలమైన ఆర్థిక వనరులు, కేడర్ బలం ఉన్న నాని వంశీలు కాదని కొత్త వారికి పగ్గాలు ఇవ్వటం పార్టీకి అంత శ్రేయస్కరం కాదు అంటున్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అధికార కూటమిని ఢీ కొట్టాలంటే ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేతలు కావాలి. కొత్తవారు వచ్చి ఇప్పుడు బాధ్యతలు చేపట్టిన కేడర్ వారిని నమ్ముతారా? జగన్ కొత్తవారిని నియమిస్తే 2 నియోజకవర్గాల్లో అంతర్గత కుమ్ములాటకు దారి తీయటం గ్యారంటీ. నాని వంశీ వర్గీయులు కొత్తవారికి సహకరించే ప్రసక్తే ఉండదు. జగన్ తెగేదాకా లాగితే మాత్రం పార్టీకి తీరని నష్టం అంటున్నారు. కృష్ణా జిల్లాలో వాళ్ళిద్దరి వల్ల కంచుకోటలుగా ఉన్న ఆ 2 వైసీపీ సీట్లు చేజారినట్టే. మొత్తానికి జగన్ హెచ్చరికలు గన్నవరం, గుడివాడలో గందరగోళానికి దారితీస్తున్నాయి అంటున్నారు. గుడివాడ, గన్నవరం కృష్ణా జిల్లా రాజకీయాల్లో కీలకం. జిల్లాలో పేరు నాని తప్పితే అంత యాక్టివ్గా ఉన్నది ఎవరూ లేరు. పేరు నాని దూకుడుగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీలో గతంలో పదవులు అనుభవించి ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్న 20 మందిని పిలిపించి జగన్ క్లాస్ తీసుకోవటం పెద్ద చర్చనీయాంశంగా మారింది. మీరే సైలెంట్గా ఉంటే కార్యకర్తలు ఏ విధంగా ముందుకు వస్తారని కూడా జగన్ ప్రశ్నించారని అంటున్నారు. మొత్తం మీద వైసీపీలోని ఫైర్ బ్రాండ్గా పేరున్న నేతలే సైలెంట్ కావడం జగన్లో ఫ్రస్ట్రేషన్ని పీక్స్లోకి తీసుకెళ్ళిపోతుంది అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.